మిత్రులారా, ఇటీవల కాలంలో గుండె సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నటువంటి కేసుల్ని ఎక్కువగా చూస్తున్నాం. హార్ట్ అటాక్ రావటం, హోల్స్ బ్లాక్ కావటం, లేదా గుండెలో ఇబ్బందిగా ఆయాసం, నొప్పిగా, అలసటగా ఉండటం అనేది కరోనా తర్వాత ఈ కేసులు పెరిగాయి. వీటికి సంబంధించినటువంటి చికిత్సా మార్గాలకు సంబంధించి సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఒక 3 చిట్కాలను మనం పాటించినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యల నుంచి మనం పూర్తిగా పరిష్కారం చేసుకోవచ్చు. ఒకటి, ఆక్యుప్రెషర్కి సంబంధించి ఈ పాయింట్ని ఇలా ప్రెజర్ ఓపెన్ ఇలా 11 టైమ్స్ ఈ పాయింట్ని, అలాగనే ఇక్కడ ఉంగరం ఏలు కింద ఈ భాగాన్ని 11 టైమ్స్ ప్రెజర్ ఓపెన్ చేయాలి. అలాగనే బొటనవేలు కింద భాగం ఇక్కడ ఈ పాయింట్ని ఇలా ప్రెజర్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఇవాళ 11 టైమ్స్ ఈ 3 పాయింట్లని మనం ప్రెజర్ ఓపెన్ చేసినట్టయితే 11 టైమ్స్ ఈ 3 పాయింట్ల ఆక్యుప్రెషర్కి సంబంధించి మీకు గుండెలో హోల్స్ బ్లాక్ కావటం కానీ, లేదా అలసటగా ఉండటం కానీ, నొప్పిగా ఉండటం కానీ, అలాంటి గుండెకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా చక్కటి పరిష్కారం ఈ ఆక్యుప్రెషర్లో ఉంటుంది. అలాగనే యోగాకు సంబంధించి ఆసనాలు భస్త్రికా ప్రాణాయామంతో పాటుగా ఇలా అలాగనే ఇలా ఇలా అలాగనే ఇలా ఇవి ఒక 20 నిమిషాల పాటు ఈ యోగాసనాలు చేయాలి. గుండెకి సంబంధించి భస్త్రికా ప్రాణాయామంతో పాటు ఆహార నియమాలకు సంబంధించి డైట్కి సంబంధించి మనం ఉల్లిగడ్డలు జ్యూస్ని దాంట్లో నిమ్మకాయ పిండుకొని అల్లం రసం ఈ 3 మిక్స్ చేసి, అల్లము, ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఈ 3 కలిపి ఒక జ్యూస్గా తాగాలి. అలాగనే గోధుమ నారుని పెంచి ఆ జ్యూస్ను కూడా 8వ రోజు కట్ చేసి ఆ జ్యూస్ను తాగినట్టయితే, ఈ 2 రకాల జ్యూస్ తాగితే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలైన పరిష్కారం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో ఇవ్వటం జరుగుతుంది. దీన్ని మనం ప్రతిరోజు ఈ సమస్య ఉన్న వాళ్ళు పాటించినట్టయితే పూర్తి పరిష్కారం ఉంటుంది. జై గురు.